ఎక్కడ ఉద్యోగం జరిగినా ఎగబడతాం, వెళ్ళిపోతాం గదా! దాన్ని అడ్డు పెట్టుకుని భారతదేశంలో ఆల్రెడీ ఇక్కడ షిప్ యార్డ్‌లో పనిచేసే వాళ్ళని, మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన యువకుల్ని, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన యువకుల్ని 5, 5 లక్షల లంచాలు తీసుకుని మరీ నౌకలలో పనిచేసే ఉద్యోగాలు ఇప్పించినాయి కొన్ని సంస్థలు. ఒక 6 నెలలు ఒక నౌకలో పనిచేస్తే రూ. 10,00,000 ఇస్తారు. మనం 5 లక్షలు పెట్టుబడి పెడితే ఈ 6 నెలలు తిండి వాళ్ళు పెట్టి 10 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తారన్నటువంటిది ఒప్పందాలు. అలాగ కొన్ని లక్షల మంది భారతీయులు అనేక నౌకల్లో పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ నౌకకు ప్రమాదం జరిగినా అందులో భారతీయులు 4, 5 ఉంటారు ఖచ్చితంగా. ఇది ఈ మధ్య కాలంలో జరిగిన ప్రతి ప్రమాదంలో చూస్తున్నాం. అది రష్యాదైన పనికి మాలిన బచ్చా చోటా దేశం దాంట్లోనే మనోళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ తిప్పలబడుతున్నారు. మొన్న ఇరాన్ షిప్‌లో ఉండి చివరికి వాడు ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధం దగ్గర నుంచి జీతాలు ఇవ్వట్లేదంటూ వీడియోలు పెట్టి చూసాం కదా! ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మన యువతరము ఎక్కడెక్కడికో వెళ్ళి పనులు చేయడానికి, ఇక్కడ 10,000 వస్తే మనకొద్దు, అక్కడైతే 10 లక్షలు సంపాదించుకోవచ్చు అనుకుంటే చివరికి ప్రాణాల మీదకి ముప్పు అవుతుంది. ఇది గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే అదే వర్తిస్తుంది.